ఏమో మ్యాటర్ అర్థమవుతుంది. ఇదేంటైతే అరే నీ అబ్బా ఓకే అబ్బాయి, ఇక మొదలెడదామా? కొంచెం ఇలా సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోటో బ్లాగ్స్ బై మీ. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడైతే కెమెరా యాంగిల్ ఎలా ఉందో చూసేద్దాం. ఇప్పుడైతే ఇలా ఉంది కెమెరా యాంగిల్ అనేది. ఇప్పుడైతే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ గుత్తల్లి క్రాస్ అనేసి వస్తుంది. ఇక్కడ వరకు అయితే ఫుల్ వాన, అందువల్ల రికార్డ్ అయితే చేసేది కాలేదు. ఇక్కడ నుంచే రికార్డ్ చేద్దాం. ఇదైతే బేత్మంగ్లా. ఫస్ట్ కన్నా ఇప్పుడు చాలా డెవలప్మెంట్ ఉంది. బేత్మంగ్లా ఇక్కడికి లాస్ట్. ఇక్కడ 4 ఇండికేటర్ వస్తాయి. ఆర్డర్ వచ్చేది రే ఏమైందిరా? బేత్మంగ్లా లేక్ చూడండి గైస్, సన్సెట్ అవుతా ఉంది. సాంగ్స్ పెట్టుకుందాం. A few moments later. ఒక సాంగ్ కూడా కరెక్ట్గా వినలేదు ఈ వర్షం వల్ల. ఏమరా ఎంజాయ్ చేస్తాను టీటీలా. ఫుల్ ట్యాంక్ బ్రో. నాకేదో కొడుతుంది సార్, నాకేదో కొడుతుంది సార్. మీరు కొత్తగా కనపడుతున్నారు. మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. నేను అదే లుచ్చగండి చెప్తున్నాను సార్. మీరు మారిపోయారు. నేను లేదని చెప్తున్నారు కదా. చెప్పడానికి మీరెవరు సార్? రోజు మిమ్మల్ని చూస్తుంది మీరా నేనా? బైక్ కొన్నప్పటి నుంచి ఇదే ఫస్ట్ ఫుల్ ట్యాంక్ చేసింది. ఫైనలీ ఫస్ట్ కోట్కి అయితే వచ్చేసాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్లాన్ చేద్దాం నెక్స్ట్ వెళ్ళాలా వద్దా అని. అయితే సర్వీస్ రోడ్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ బైక్ ఎలక్ట్రిక్ బైక్లోనే ది బెస్ట్ బైక్ అంటే ఏథర్. ఏం పర్ఫార్మెన్స్ అది. ఓలో బైక్ కూడా అంత పర్ఫార్మెన్స్ ఉండాలి. సౌండ్ చూడండి స్టేడియం కన్నా ఎక్కువగా వస్తాను. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోనూ, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. ఉండు భయ్యా, ఉండు వెళ్ళిపోతా. ఇప్పుడు మనం పోతాం లేదు మా వాళ్ళు ఉంటుంది. ఎప్పటి నుంచి అనుకుంటాం అంటే వెళ్దామని. ఫైనల్లీ ఇప్పుడైతే టైం వచ్చింది వెళ్దాం. మెల్లిగా ఎక్కువ ఈ పక్క పుట్రస్ట్ ఉంది. రా ఇట్లా రా. Are you crazy? Are you out of your mind? బ్యాగ్ ముందరకు వేసుకుని వస్తా. ఓకే
గట్టిగా పట్టు. తలకాయ పదమా, నిదానంగా పట్టా, నువ్వు గట్టిగా పట్టుకో, ఓకేనా? కాదు, నా లవర్ని కూడా ఎక్కించుకోకుండా నిన్ను ఎక్కించుకుంటే నువ్వు నా బైక్ ఎక్కలేదంటావా? నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? బైక్ 2.5 లక్షలు ఊరికేనా? రైడ్ ఎట్లా అనిపించా? తిట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఏం రైడ్ చేసిండేది? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మార్నింగ్ లేసి బెంగళూరుకి స్టార్ట్ అయ్యా. ఏమో మ్యాటర్ అర్థమవుతుంది. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, నేను చూడలేదు. సో ఫైనలీ మా అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. A few moments later. ఈవినింగ్ అయ్యిందని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం. ఇది వాళ్ళ వీడియో ఇష్టమైంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అష్టే.